ఏపీ రాజకీయ పార్టీలకు విపరీతమైన సెంటిమెంట్ ఉండే అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతిలో ఇప్పుడు అధికార పార్టీని నడిపించే వాళ్లే కరువయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో నాయకత్వ లోపం కారణంగా ప్రత్యర్థులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుగులేని మెజారిటీతో గెలిచిన పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పరిస్థితి తెలిసి కూడా టీడీపీ అధిష్టానం అక్కడ దిద్దుబాటు ఎందుకు చేయటం లేదు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తిరుపతి రాజకీయ పార్టీలకు విపరీతమైన సెంటిమెంట్ ఉండే అసెంబ్లీ నియోజకవర్గం. ఆ విషయంలో మిగతా పార్టీల కంటే టీడీపీది ఇంకొంచెం ఎక్కువ సెంటిమెంట్ అనే చెప్పాలి. టీడీపీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచినప్పటి నుంచి ఆ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. తర్వాత ప్రజారాజ్యంలో సైతం మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించి రాజకీయ ఆరంగేటం చేశారు. అయితే స్థానికంగా ఉన్న నాయకత్వలేమి, గ్రూపు విభేదాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయడానికి వెనుకాడారన్న అభిప్రాయం ఉంది. గత ఎన్నికల సమయంలో టీడీపీలో తిరుపతి సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి సుగుణమ్మ, పివి శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం లాంటి నేతలు టికెట్ ఆశించగా చివరికి జనసేన కోటాలోకి వెళ్లడంతో ఆ పార్టీ తరపున ఆరిని శ్రీనివాసులు పోటీ చేసి గెలిచారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని క్యాడర్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ లోకల్ లీడర్స్ మధ్య సమన్వయ లోపం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. అది ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవుతోందన్నది కార్యకర్తల వాదన. గడిచిన ఏడాది కాలంగా వైసీపీ చోటామోటా నేతలతో కలిసి స్థానిక కూటమి నాయకులు దందాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చని కార్యకర్తలు ఆవేదనగా ఉన్నారట. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. నియోజకవర్గంలో భాగస్వామ్య పార్టీ అభ్యర్థి గెలిచారు. అయినా సరే మనం పవర్లో ఉన్నామా లేదా అన్నట్టుగా క్యాడర్ పరిస్థితి ఉందని సమాచారం. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మాజీ ఎమ్మెల్యే, స్టేట్ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ ఉన్నప్పటికీ ఆమెను గుర్తించే పరిస్థితిలో క్యాడర్ లేదు. మరోవైపు తిరుపతి నగరానికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు 4 వచ్చాయి. సుగుణమ్మ కాక శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఉన్నారు. ఇలా డైరెక్టర్స్గా చాలామందికి ఛాన్స్ దక్కింది. కానీ వాళ్ళలో ఎవరూ కార్యకర్తల సమస్యల మీద దృష్టి పెట్టి పార్టీని ముందుకు నడిపించే దిశగా చొరవ చూపడం లేదని అంటున్నారు. ఇక గ్రూపుల గోల గురించి చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో ఇక్కడ ప్రతిపక్షం దూకుడుగా కనిపిస్తుందట. అధికారంలో ఉన్న వాళ్ళకంటే ముందే వైసీపీ తన క్యాడర్ను నగరపాలక సంస్థ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నట్టు సమాచారం. అలాగే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినవ్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. గతంలో భూమన లేవనెత్తిన గోశాలాంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ దాన్ని స్థానిక టీడీపీ నేతలు సరిగా డీల్ చేయలేకపోయారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది. అదంతా పోలీసుల వైఫల్యమంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫోటోలు పంపడం తప్ప రాజకీయంగా వాళ్ళు చేసిందేమీ లేదని కార్యకర్తలే చెప్పుకునే పరిస్థితి. ఇక 2 నెలల క్రితం అభినయ్ రెడ్డి అనుచరుడు చైతన్య యాదవ్ ఓ కారు డెకార్స్ యజమానిపై దాడి చేశారు. తాజాగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి పవన్ అనే దళిత యువకుడిని తన ఆఫీసులో బంధించి తీవ్రంగా హింసించిన వీడియో బయటకు వచ్చింది. దీని మీద మంత్రుల స్థాయిలో స్పందించారే గానీ లోకల్ నేతలు మాత్రం నిద్రపోయారంటూ తిరుపతి తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇన్ఛార్జ్ సుగుణమ్మ ఇప్పటి వరకు ఏ ఒక్క అంశం మీద స్పందించిన దాఖలాలు లేవంటూ బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక వైసీపీ ముఖ్యులు పార్టీని ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నా నియోజకవర్గ టీడీపీ నాయకులు కిమ్మనకపోవడాన్ని, కౌంటర్ చేసేందుకు కనీస ప్రయత్నం చేయకపోవడాన్ని స్థానిక టీడీపీ క్యాడర్ లీడర్లను ప్రశ్నిస్తోందట. ఇదే విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. వీళ్ళ చేతగానితనం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటూ నిర్మోహమాటంగా తెలుగు తమ్ములు కామెంట్ చేస్తున్నారట. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసే ప్రసక్తే లేదని నాయకుల దగ్గర తెగేసి చెబుతున్నారట. స్థానికంగా భూమన కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే బలమైన నాయకుడు కావాలని, ఇప్పుడున్న వాళ్ళంతా పదవుల కోసం ఫోటోలు దిగే బ్యాచ్ తప్ప పోరాట స్ఫూర్తి ఉన్నవాళ్ళు కాదని కొందరు సీనియర్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని దగ్గర వాపోయినట్టు సమాచారం. రాజకీయం చేయడం చేతగాక తప్పంతా పోలీసులదే అని మాట్లాడుతున్నారంటూ డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారట కొందరు నాయకులు. నియోజకవర్గంలో పార్టీ అంటే ప్రాణం పెట్టే బలమైన నాయకులు ఉన్నా వాళ్ళ సేవల్ని వాడుకోవడంలో పార్టీ విఫలమవుతుందంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పివి శ్రీనివాస్, మబ్బు నారాయణ లాంటి నాయకులు ఎన్నికలకు ముందు ఫైట్ చేసి ఇప్పుడు సైలెంట్ అవ్వడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట. మొత్తం మీద పెద్ద నాయకులు ఇనాక్టివ్గా ఉండడం, చోటా నాయకులు కొందరు వైసీపీ వాళ్లతో చెట్టా పట్టాలేసుకొని వ్యాపారాలు చేసుకోవడం చూసి తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం క్యాడర్ రగిలిపోతుందని స్థానిక కార్యకర్తల్లో టాక్ వినిపిస్తోంది. తిరుపతికి ఓ బలమైన నాయకుడిని ఇవ్వండని తెలుగు తమ్ములు డిమాండ్ చేసే వరకు వచ్చిందంటే స్థానికంగా ఉండే టీడీపీ లీడర్లు ఎంత వెనకబడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం తిరుపతిపై దృష్టి పెడుతుందేమో చూడాలి మరి.